తెల్లారేసి మనం రోజులో ఎన్నిసార్లు శ్వాసలు 21,600 శ్వాసలు తీసుకుంటున్నాం రోజుకి. ఆ 21,600 శ్వాసల్లో ఎన్ని వేల అబద్ధాలు ఉన్నాయి. సో ఇది ఎట్లా లెక్కేస్తున్నారు, అది కూడా అట్లా లెక్కేస్తారు. అది నేను చెప్పేది అర్థమైందా? మనమే తెలియగలవాళ్ళం అనుకుని గురువుగారిని బేవకూఫ్ చేసామని మాట్లాడద్దు. నేను బేవకూఫ్ అయ్యి ఉండొచ్చు, నో ప్రాబ్లం. నా లోపల ఉన్నాడు బేవకూఫ్ కాదు, నీ లోపల ఉన్నవాడు బేవకూఫ్ కాదు. అర్థమైందా? అందుకోసం పాపం తనికళ్ళ భరణి చెప్తాడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలరు, తెరదించి మూట కట్టెయ్యగలరు. ఒకరోజు వస్తుంది నిన్ను మూట కట్టి పక్కనేసేస్తారు. ఎంతలా మొగడమైనా సరే నడుస్తుంది, కొన్నాళ్ళు నీకు ఛాన్స్ ఇస్తారు, మారతావేమోనని. మారో, మూట కట్టేసి అవతలేసేస్తారు. అవుట్, నీ బతుకు బస్టాండ్కి. అందువలన వాక్కు శబ్దాన్ని దయచేసి దుర్వినియోగం చెయ్యకండి, కేవలం మన స్వార్థం కోసం. అర్థమైందా? సో ఆ విధంగా చెప్తున్నాడు. ఇంక తర్వాత మళ్ళీ వెళ్ళేవాడికి, హిరణ్యగర్భుడైన భగవంతుడు స్వయంగా వేదమూర్తి. అంటే హిరణ్యగర్భుడు అంటే మనం మామూలుగా రెండవ స్థాయిలో చెప్పుకునేటువంటి పరమాత్మ స్వరూపం. ఆ స్వరూపం హిరణ్యగర్భుడు అంటే లోపల బంగారం ఉన్నవాడని అనుకోవాలంటే ప్రకాశం నిండిపోయిన వాడని అర్థం. గట్టిగా మనం మాట్లాడుకుంటే మనలో ప్రకాశం ఉంది, కానీ పైవన్నీ ఉండిపోయి ఉన్నాయి. మనకి ప్రకాశం అడుగును పడిపోయింది. లేకుంటే నువ్వు కూడా హిరణ్యగర్భుడు అవుదురు. అది చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనం దుమ్మెత్తి పోసుకున్నాం ఏనుగులాగా. గురుగారు రోజు శుభ్రం చేస్తుంటే కాస్త మళ్ళీ దుమ్ము పోసుకోవడం మీద. సో హిరణ్యగర్భుడైన భగవంతుడు స్వయంగా వేదమూర్తి. ఎక్కడ ఆయన వేదమూర్తి అంటే ప్రకటితమైన వేదం అక్కడే ఉన్నది, పరమాత్మ దగ్గరే ఉన్నది వేదగర్భం. తర్వాత ఆయన అమృతమయుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు సుమా. అమృతం అంటే మృతం లేనిది, అంటే చావు లేనిది, నాశనం లేనిది, మార్పు లేనిది, ఎల్లప్పుడూ ఉండేది. తర్వాత ఆయన ఉపాధి ప్రాణము. ఆయన ఉపాధి ప్రాణం. ఆయన ఎక్కడ ఉంటాడు నివాసం అంటే మన ప్రాణాల్లో ఉన్నాడు. అందుకనే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత భగవద్గీతలో చెప్తాడు. నేను ప్రాణాలని ఆశ్రయించుకుని శరీరంలో ఉంటున్నాను అని చెప్పి. ప్రాణాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 ఉన్నాయి. ఉపవాయువులు 5, ముఖ్యవాయువులు 5. ఈ 5 వాయువులే నీ శరీరాన్ని నడుపుతున్నాయి. అర్థమైంది నాన్న? ప్రాణవాయువు, తర్వాత ప్రాణ అపాన, చెడిపోయింది అంటే మలినమైనటువంటి వాయువును పంపించేసేది, కిందకి పంపించేసేది అపాన వాయువు. వ్యానవాయువు నిన్ను అంటే తీసుకున్న ఆహారాన్ని అంతా కూడా వ్యాపించేటట్టుగా శక్తిని, అంటే దాని ద్వారా ఆక్సిజను, రక్తము, నువ్వు తీసుకున్న ఆహారం 3 వెళ్ళాలి శరీరం అంతా. అది సమానంగా వెళ్ళేట్టు చూసేది సమాన వాయువు. ఉదాన వాయువు ఇది ఏం చేస్తుందయ్యా అంటే ప్రాణాలు, పరమాత్మ ప్రాణాలు బయటికి వెళ్ళిపోకుండా శరీరానికి బంధించి అట్టే పెడుతుంది. లేకపోతే ఆయన ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, కానీ ఇది పట్టుకుంటుంది. అందుకని ఇది నువ్వు శరీరం విడిచిపెట్టిన తర్వాత కానీ ఈ వాయువు పోదు. ఎందుకని? దాని డ్యూటీ ఏమిటంటే తనకు తానే వేసుకున్నాడు జైలు. ఈ శరీరంలో ఉండాలంటే ఎవడో ఒకడు పట్టేసుకుంటాలి, లేకపోతే ఉండం. అందుకోసమనే ఆయన ఏం చేశాడంటే ఈ వాయు రూపంలో తను తాను బంధించుకున్నాడు ఈ శరీరంలో. ఎంతవరకు ఉంటాడు? దానికి ఒక మళ్ళీ కొలమీటర్ పెట్టుకున్నాడు. ఎట్లా? నీ హృదయ కుహరంలో ఒక చిన్న చలమ నీటి వసతి ఉంటుంది. ఆ జలంలో ఆయన ఈ బీజం తేలుతూ ఉంటుంది. అందుకని ఆయన నారాయణుడు అన్నాడు. అంటే నారా అంటే నీరు, దానిలో తేలుతూ ఉండేవాడు. అర్థమైందా? సో ఆయన ఏం చేస్తున్నాడు? తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, ఎప్పుడు లోకములు ఏలేటివాడు, తెప్పగా మర్రాకు మీద
తేలాడువాడు ఆ జలంలో తేలుతూ ఉంటాడు. ఎంత చిన్నదో చూడండి, మర్రి ఆకు ఆయనకు పడవట, ఎంత గొప్ప పెద్ద ఇదో ఆలోచించండి. అది తేలుతూ ఉంటాడు. ఎప్పటిదాకా ఉంటాడు? ఆ దానిలో ఉన్నటువంటి జలం అయిపోయే వరకు ఉంటాడు. నీ ప్రాణం ఎక్కడికి లింక్ ఉందో చెప్పమంటావా? అక్కడ ఉన్న జలం డ్రై అయిపోయే వరకు. అది ఎప్పుడైతే తడి ఎండిపోయిందో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆయనకి ఎవరు ఏం చెప్పక్కర్లా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, పెళ్ళాం దగ్గర ఉన్నా సరే, ఇంకోటి దగ్గర ఉన్నా సరే, మంత్రి గారి దగ్గర ఉన్నా సరే, రాజకీయం చేస్తున్నా సరే, ఏం చేస్తున్నా సరే. ఇందాక ఎవడో నేను టీవీలో చూశాను, దాంట్లో ఇంటో స్పీచ్ ఇస్తూ పడిపోయి చచ్చిపోయాడు. అయిపోయా, ఏమైంది అర్థమైందన్న? సో మన టైం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళిపోవడం రెడీగా ఉండాలా. అందుకని కుదురుతోంది కదా అని దోచుకోవడానికి ప్రయత్నం చెయ్యొద్దు. ఎప్పుడు ముంచేస్తాడో మనకు తెలియదు. తర్వాత ఎప్పుడూ లోకములు ఏలేటివాడు, ఆయనకి నిద్ర అనేది లేదు. ఆయన నిద్రపోతే నువ్వు నిద్రపోయే పర్మనెంట్ అవుట్. నిద్రపోవడం లేచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంత రహస్యం ఉందిరా నాన్న. ఇది ఏమీ తెలియకుండా ఆ దిక్కుమాలిన శరీరం అన్నీ అనుకుని చెప్పి దాన్ని నమ్ముకుని దానికో పెళ్ళాన్ని గట్టి పిల్లని కానీ ప్రపంచాన్ని దోచి ఏమిటి చేస్తున్నాం మనం? అబద్ధపు బతుకు. దీనికి ఇన్ని అబద్ధాలు మళ్ళీ పైన. అయితే ఇది చెడిపోయింది, పనికిరాందని నేను అంటల్లా. దాన్ని ఉపయోగపడే విధంగా మార్చుకోవడం నీ చేతిలో ఉన్న పని. అది నీ శక్తి. అంతఃకరణ ద్వారా మనసు, బుద్ధి, చిత్తం వాటిని సజావుగా వాడుకుంటే నీకు ఆ దోవ దొరుకుతుంది పరమాత్మ దగ్గరికి వెళ్ళేది. ఏనన్నా అదేం చెప్పకుండా దాచిపెట్టలేదు, ఇచ్చాడు. కానీ మనం దాని పట్ల శ్రద్ధ చూపించడం అది జరుగుతుంది. ఓకే, రైట్. సో ఆయన ఉపాధి ప్రాణం, మన ప్రాణాలను అట్టిపెట్టుకుని ఉన్నాడు. తర్వాత ఆయనే స్వయంగా అనాహత శబ్దం ద్వారా అభివ్యక్తం అవుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పాడే ఇందాక మనం చూసినప్పుడు, అనాహత నాగరూపంలో నేను ప్రకటితం అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా అనాహత చక్రంలో మన శబ్దం రూపంలో మనకు బయటకు వస్తున్నాడు. అందుకనే నీ మాట అగ్ని స్వరూపం నాన్న, దయచేసి వినండి. నీ పలుకు అగ్ని స్వరూపం. ఆ అగ్ని స్వరూపాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఆయన స్వయంగా అనాహత శబ్దం ద్వారా అభివ్యక్తం అవుతూ ఉంటాడు, బయటికి తెలుస్తూ ఉంటుంది. సాలెపురుగు తన హృదయం నుండి ముఖం ద్వారా దారాన్ని బయటికి విడుస్తుంది, మరల లోపలికి తీసుకుంటుంది. ఆ విధంగానే పరవేదమూర్తి శబ్ద బ్రహ్మ స్పర్శాది వర్ణ సంకల్పం చేసి మనోరూప నిమిత్త కారణం ద్వారా హృదయ ఆకాశం నుండి అనంత అపార అనేక మార్గాలు గల వైఖరి రూప వేదవాణిని స్వయంగా ప్రకటిస్తాడు. అంటే ఆయన ఏ విధంగా అయితే సాలెపురుగు తనలోంచి తీసుకొచ్చి మళ్ళీ తను మింగేస్తూ ఉంటుందో, అట్లాగే తనలో ఉన్నటువంటి వేదవాణిని తనే అనాహత నీ శరీరంలోంచి అనాహత రూపంలో బయటికి తీసుకొచ్చి దాని నుంచి విపరీతమైనటువంటి రకరకాలైనటువంటి అర్థాలు వచ్చేటట్టుగా చేస్తున్నాడు. అవన్నీ ఎందుకు రకరకాలు అవుతున్నాయి? పరమాత్మ ఒకడే అయినప్పుడు. అంటే దాన్ని చదువుకున్నవాడు వాడి యొక్క అండర్స్టాండింగ్ని బట్టి, వాడి లెవెల్ని బట్టి, వాడి స్థాయిని బట్టి వాడు అర్థం చేసుకున్న విధంగా అర్థం అవుతుంది. అందుకని రకరకాలుగా అర్థం వస్తుంది.